సాఫ్ట్ కరెన్సీ. ఇందులో ఈ పదాన్ని విదేశీ మారకపు మార్కెట్లో ఉపయోగిస్తారు. ఇది ఫారెక్స్ మార్కెట్లో ఏదైనా ఆర్థిక వ్యవస్థలో సులభంగా లభించే కరెన్సీని సూచిస్తుంది. అలాగే దేశం యొక్క రాజకీయ లేదా ఆర్థిక అనిశ్చితి ఫలితంగా ఈ కరెన్సీ విలువ హెచ్చుతగ్గులకు గురవుతుంది, ప్రధానంగా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు భారతీయ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఒక మృదువైన కరెన్సీ. నెక్స్ట్ హాట్ కరెన్సీ. ఇందులో ఈ పదాన్ని విదేశీ మారకపు మార్కెట్లో ఉపయోగిస్తారు. ఏదైనా హార్డ్ కరెన్సీకి ఇది తాత్కాలిక పేరు. ఇది స్వల్పకాలిక రాబడిని చురుకుగా కోరుకునే పెట్టుబడిదారులచే నియంత్రించబడే నిధులను సూచిస్తుంది. కొన్ని కారణాల వల్ల హార్డ్ కరెన్సీ మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థ నుండి వేగవంతమైన వేగంతో నిష్క్రమిస్తే హార్డ్ కరెన్సీ వేడిగా ఉంటుంది. హీటెడ్ కరెన్సీ అంటే ఈ పదాన్ని విదేశీ మారకపు మార్కెట్లో ఉపయోగిస్తారు. ఆర్థిక వ్యవస్థ నుండి నిష్క్రమించే కఠినమైన కరెన్సీ యొక్క అధిక ధోరణి కారణంగా తరుగుదల యొక్క తగినంత ఒత్తిడిలో ఉన్న దేశీయ కరెన్సీని ఇది సూచిస్తుంది. దీనిని కరెన్సీ అండర్ హీట్ లేదా అండర్ హమ్మరింగ్ అంటారు. నెక్స్ట్ చౌక కరెన్సీ. ఇందులో మెచ్యూరిటీకి ముందు ప్రభుత్వం తన బాండ్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహించే డబ్బు. బ్యాంకింగ్ పరిశ్రమలో తులనాత్మకంగా తక్కువ లేదా తేలిక వడ్డీ రేట్ల పాలన కాలం అని అర్థం.